సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ డిక్లరేషన్ పై నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన సదస్సులో పలువురు పార్టీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వంపై రాకేష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. ఎన్నికల సమయంలో గాంధీ కుటుంబంతో వచ్చి యూత్ డిక్లరేషన్ అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యువతకు ముఖం చాటేసిందని రాకేష్ రెడ్డి విమర్శించారు. 2 ఏళ్లైనా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. విద్యా, ఉపాధి రంగాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఐటీ రంగాన్ని సైతం ఆగం చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగులను రోడ్డున పడేసిందని మండిపడ్డారు. ఇంజనీర్లను క్రిమినల్స్ అని పిలుస్తున్న రేవంత్ రెడ్డి స్వయంగా క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి అని, ఆయనే మొదటి క్రిమినల్ అని రాకేష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కుటుంబం భూముల కబ్జాల్లో మునిగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ కష్టపడి అభివృద్ధిని బాటన పట్టించిన తెలంగాణను రేవంత్ ఆగం చేస్తున్నారని, నిరుద్యోగులు ఎవరు అధైర్యపడద్దని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధైర్యం చెప్పారు. ఇంజనీర్లు అందరూ క్రిమినల్ వేస్ట్ అంటాడు. ఈ దేశంలో అతిపెద్ద క్రిమినల్ ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి గారు తప్ప ఇంకోరు కాదని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆయన మీద 89 కేసులున్నాయి. దాంట్లో 72 అతి తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి కేసులున్నాయి. అతిపెద్ద క్రిమినల్ రేవంత్ రెడ్డి గారు. ఆయన క్రిమినల్ అయ్యి ఈరోజు చదువుకున్నటువంటి ఇంజనీర్లందరినీ కూడా క్రిమినల్ వేసినట్టున్నాడు. ఇది ఆయన నిర్వాహకం. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పనీకి ఈ స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న మాట్లాడే ఏ ఒక్క వ్యక్తి మాట్లాడినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పనీకి 100 కారణాలు ఉంటాయి. 100 కారణాలు ఉన్నాయి కూడా. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళు పెట్టిన డిక్లరేషన్లు కావచ్చు. మహిళా డిక్లరేషన్ పెట్టిరు, ఫెయిల్ అయిపోయినారు. యువత డిక్లరేషన్ పెట్టిరు, ఉద్యోగాల రూపంలో ఫెయిల్ అయిపోయారు. రైతుల పరంగా పెట్టిరు, ఈ రోజు వరకు నీళ్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో యూరియా పరిస్థితి వస్తుంది, ఆ విధంగా కూడా ఫెయిల్ అయినారు. గతంలో కూడా ఫెయిల్ అయినారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పనీకి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పనీకి ఎన్నో 100 కారణాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఈ సభ యూత్ డిక్లరేషన్ సాగుతుంది. కాబట్టి గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 2014 నుంచి 2023 వరకు దగ్గర 2,60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో 1,60,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పీజీ కళాశాలలు మూతపడుతున్నాయి. రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని అడ్డంగా మోసం చేసింది. అడ్డమైన హామీలు ఇచ్చేసి ఏ ఒక్కటి నెరవేర్చకుండా నిర్దాక్షిణ్యంగా మోసం చేసి ముందుకు పోతా ఉంది. గతంలో చూసుకుంటే కొద్ది నెలల క్రితం గోదావరి జలాలు పుష్కరంగా నిండడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి. ఆ జలాల్ని కేవలం వీళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో, కేసీఆర్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీని నుంచి నీళ్ళు విడుదలైతే రైతులంతా ఆలోచన చేస్తున్న ఒక దుర్బుద్ధితోటి ఈరోజు నీరు నిధులు చేయలేదు. దానివల్ల అటు సైడ్ ఉన్నటువంటి ఎన్నో పత్తి పంటలు ఈరోజు నష్టపోవడం జరిగింది. దగ్గరగా అక్కడ గోదావరి కాళేశ్వరం నుంచి స్టార్ట్ చేసే సూర్యాపేట పెనుపాడు దాకా వచ్చే కాళేశ్వరం